హయోస్ ఎంతో ఎత్తులో ఎగురుతున్న ఈగల్ గారిని క్రోస్ ఎప్పుడు కూడా వెంబడిస్తూ ఉంటాయండి. అంటే ఈగల గారిని ఇంకా అలాగా వెంటాడుతున్నట్టుగా ఉంటాయండి. ఎందుకు అలా జరుగుతుందన్నది నాకు ఇంతవరకు అయితే అర్థం కాని ప్రశ్న అండి. ప్రతిరోజు అలానే చిన్నప్పటి నుంచి నేను చూస్తూ వస్తున్నాను ఈ బర్డ్స్ని. ఎప్పుడు చూసినా క్రోసు ఎత్తుకైతే ఎగరలేవు, అయినప్పటికీ కూడా ఈగలతో పోరాటం చేస్తూనే ఉంటాయి. ఈగలు ఎగురుతున్నప్పుడు ఎంతో కొంత దూరం వరకు తరుముతూ ఉంటాయండి. ఎందుకు ఏంటి అంటే నేను ఒక మానవరాల్ని కాబట్టి ఇలా తప్పుగా ఆలోచించానండి. అసూయతో అంటే ఈగలు చాలా పెద్దగా ఉన్నారు. ఈ ఈగలు చాలా మన ఇండియన్ ఈగలు చాలా బిగ్గుగా ఉన్నారండి. నేను ఇప్పుడు దగ్గర నుండి చూశాను. అసలు నేను ఇన్నిసార్లు వీడియో తీస్తున్నాను కానీ ఇంత బిగ్ సైజు అని నేను ఊహించలేదండి. నా ఊహకు అందనంత చాలా పెద్ద ఈగలు గారండి. నేనైతే పట్టుకున్నా ఆ ఈగలు పట్టుకుపోయి నేను పడిపోతానేమోనండి. నా ముందు నుంచి చాలా స్లోగా అంటే డౌన్ నుంచి ఈ చెట్ల నుంచి డౌన్ అయిపోయారండి ఒకేసారి ఈగలు గారు. అంటే ఈ క్రోస్ అన్ని క్రోస్ ఒకేసారి భయపడి అక్కడ స్ట్రక్ అయిపోయి అలా ఉండిపోయారండి. కాకపోతే కొంచెం ఈ క్రోస్ ఈగల గారిని వెంటాడారండి. అయినా కానీ ఏది ఏమైనా ఈగల గారు క్రోస్ పిల్లలు పెట్టిన ఇక్కడ ఈ చెట్టు వద్దకైతే వచ్చి ఏదో కానీ ఈగల వల్ల క్రోస్కి అయితే అన్యాయం జరుగుతుందని నాకు ఇప్పుడు అర్థమైందండి. అంటే వీటి ఎగ్స్ తినడం కానీ లేదంటే పిల్లల్ని పట్టుకెళ్ళి ఏదో చేయడం కానీ ఏదో జరుగుతుందండి. ఇక ఈగల వెంట క్రోస్ పడుతుంటే ఇక నిస్సంకోచంగా ఈగల వల్ల ఏదో అన్యాయం క్రోస్కి జరుగుతుందని మనకు అర్థమవుతుందండి. చూసారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.